అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. అడవితల్లి బాట పథకంలో భాగంగా నిర్మించిన రహదారుల పరిశీలనకు పాడేరు మండలం నందిగరువు గిరిజన గ్రామానికి తరలి వెళ్లిన ఆయన దారి పొడవునా గిరిపుత్రులతో మమేకమవుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి ప్రజల మధ్యలోనే నిర్వహించాలని నిర్ణయించిన అధినేత పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో గిరిజనుల చెంతకు వెళ్లారు. అడవితల్లి బాట పథకంలో భాగంగా నిర్మించిన రహదారుల పరిశీలనతో పాటు గిరిపుత్రుల బాగోగులు తెలుసుకునేందుకు ఆయన అల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా అల్లూరు జిల్లా ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన పయనమైన పవన్ కళ్యాణ్ మార్గమధ్యలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. గిరిపుత్రుల సమక్షంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు థీమ్సా నృత్యం చేయగా పవన్ కళ్యాణ్ ఆస్వాదించారు. అనంతరం డప్పు కళాకారులు దరువేశారు. కళాకారులను ఆత్మీయంగా పలకరించిన పవన్ కళ్యాణ్ వారితో ముచ్చటించారు. అనంతరం చిన్నారులను పలకరించిన పవన్ కళ్యాణ్ వారికి బ్యాగులను పంపిణీ చేశారు. వారితో కలిసి నూతనంగా నిర్మించిన రహదారిపై ఫోటోలు దిగారు. ఆ తర్వాత రహదారి పనులను పరిశీలిస్తూ ముందుకు సాగారు. మార్గ మధ్యలో ఎదురైన ఒక బడిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారందరికీ బ్యాగులను అందజేశారు. ఈ క్రమంలోనే మార్గ మధ్యలో ఎదురైన గిరిజనులతోనూ పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. గిరిజనుల తాగునీటి వసతి సౌకర్యాలను స్వయంగా ఆయనే పరిశీలించారు. కుళాయి వద్ద బిందెలో నీళ్లు పట్టి వాటిని పరిశీలించి చూశారు. అనంతరం గిరిజనుల సమస్యలపై పవన్ ఆరా తీశారు. ఇప్పుడు సార్ రోడ్ అయిపోయింది కదా, రోడ్ వచ్చేస్తుంది జీరామ్జీ పథకం కింద. తర్వాత మంచినీళ్లు నిన్నే డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేశారు. ఆ లిస్ట్లో మీ ఊరి పేరు కూడా ఉంది. సో మంచినీళ్ళు కూడా డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేసిన మేరకు వచ్చేస్తుంది. లిస్ట్ చెకప్ చేశాను, మీ ఊరి పేరు దానిలో ఉంది. కాలినడకనే నందిగరువు గిరిజన గ్రామానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అనంతరం గిరిపుత్రులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు.